సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే జీ సెక్యూరిటీస్ చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్‌కి ఫండ్స్ కావాలి అంటే పబ్లిక్ నుండి బారో చేస్తుంది. దానికి బదులుగా ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇదే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాన్సెప్ట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మెయిన్‌గా 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ట్రెజరీ బిల్స్. ఇవి షార్ట్ టర్మ్. 91 డేస్, 182 డేస్, 364 డేస్ మెచ్యూరిటీ ఉంటుంది. వీటిలో ఇంట్రెస్ట్ డైరెక్ట్‌గా ఇవ్వరు. డిస్కౌంట్ ప్రైస్ కి కొని మెచ్యూరిటీకి ఫుల్ అమౌంట్ వస్తుంది. సెకండ్ వన్ ఇస్ గవర్నమెంట్ బాండ్స్. ఇవి లాంగ్ టర్మ్ బాండ్స్. 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు డ్యూరేషన్ ఉంటుంది. రెగ్యులర్ గా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే కూపన్ ఇస్తారు. థర్డ్ వన్ ఇస్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే బాండ్స్ అన్నమాట. ఇవి సెంట్రల్ బాండ్స్ లాగే ఉంటాయి కానీ స్టేట్ లెవెల్ కి సంబంధించినవి. అడ్వాంటేజెస్ చూస్తే గవర్నమెంట్ సెక్యూరిటీస్ చాలా సేఫ్, ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ రిటర్న్స్ మనకి వస్తాయి. లో రిస్క్ ఇన్వెస్టర్స్ కి ఇది సూటబుల్ అన్నమాట. డిసడ్వాంటేజ్ చూస్తే రిటర్న్ స్టాక్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ వల్ల రియల్ ప్రాఫిట్ తగ్గొచ్చు. సో ఫైనల్ గా రిస్క్ తక్కువ, సేఫ్టీ ఎక్కువ కావాలి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మంచి ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.